సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన. కుప్పం వచ్చే ప్రజలు ఆయుష్ పెరిగేలా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు 2047 నాటికి కుప్పంను దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా చేస్తామని వెల్లడి. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు. కేటీఆర్ తెలంగాణ కోసమే పనిచేశారన్న జగదీష్ రెడ్డి. కేటీఆర్ పై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించరని వ్యాఖ్య. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి. ఆగ్రహం వ్యక్తం చేసిన టీపీసీసీ. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న టీపీసీసీ చీఫ్. తిహార్ జైలా లేక చెంచల్గూడ జైలా కేటీఆర్ నిర్ణయించుకోవాలన్న ఎంపీ అరవింద్. ప్రజల సొమ్ము దోచుకున్న దొంగ కేటీఆర్ అంటూ ఎంపీ అరవింద్ విమర్శలు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విడుదల రజని. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారన్న విమర్శ. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత. కీలక అంశాలను ప్రస్తావించిన హైకోర్టు. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలన్న హైకోర్టు. చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని పేర్కొన్న హైకోర్టు. ఆసారాం బాబుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. తన అనుచరులను కలవకూడదని సుప్రీంకోర్టు షరతు. బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ పునాదులు లేకుండా చేస్తారన్న బండి సంజయ్. గ్రీన్ స్కిల్లింగ్ పై స్వనీతి ఇనిషియేటివ్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. మంత్రి లోకేష్ సమక్షంలో స్వనీతి ఏపీ ఎస్ఎస్డిసి ఎంఓయు. గరికపాటిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం. చర్యలు తీసుకుంటామన్న గరికపాటి టీం. పరువు నష్టం దావా కేసులు వేస్తామని హెచ్చరిక. రెన్యూవబుల్ ఎనర్జీలో నైపుణ్యాభివృద్ధికి సుజ్లాన్తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం. యువతకు విండ్ ఎనర్జీలో అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం చేస్తుందన్న మంత్రి లోకేష్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 అభిమానులు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చెక్కులు అందజేసిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. హీరోయిన్ చిత్వాని కేసు. ఐపీఎస్ లకు ఏపీ హైకోర్టు బెయిల్. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని షర్మిల విమర్శ. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపాటు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కెనడాను అమెరికాలో విలీనం చేసుకుంటాం. ట్రంప్ నోటా మళ్లీ అదే మాట. ఆస్కార్ బరిలో కంగువా ద గోట్ లైఫ్. జనవరి 17న తుది నామినేషన్లకు ప్రకటించనున్న అకాడమీ. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు. తాము అధికారంలోకి వస్తే వెంకటాచలం సీఐ పచ్చ చొక్కా వేసుకోవాల్సిందేనని కాకాణి హెచ్చరిక. 2026 మార్చి నాటికి దేశంలో నక్సల్స్ కథ ముగిస్తామన్న అమిత్ షా. ప్రధాని మోడీతో సత్యనాదెళ్ల భేటీ. భారత్ ను ఏఐ ఫస్ట్ గా రూపొందించడం కోసం పనిచేయనుండడం సంతోషంగా ఉందన్న సీఈఓ. తిహార్ జైలు చుట్టూ తిరిగే సిరీస్ బ్లాక్ వారెంట్ ఈ నెల 10 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్. క్లీంకారా తనను నాన్న అని పిలిచినప్పుడే ఆమెను ప్రపంచానికి చూపిస్తానన్న చరణ్. శుభ్మన్ గిల్ పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు. గిల్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న కృష్ణమాచారి శ్రీకాంత్. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్ గా స్టార్ క్రికెటర్. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు.